సమ్మర్ వచ్చిందంటే చాలండి మన మామిడికాయల సీజన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. మామిడికాయ అనగానే నోట్లో నూరూరిపోతూ ఉంటుంది కదండి. అయినా మామిడికాయలో ఏదో మ్యాజిక్ ఉందిలేండి. అది పచ్చళ్ళలోకి పప్పులోకే కాదండి, ఈ మధ్య ఏకంగా పులిహోరలాగా మారి కూడా మన ఇంటికైతే వచ్చేసింది. దానికోసం అయితే మామిడికాయలు అయితే తీసుకొని చెక్కు తీసుకుని తురుముకుని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఈ లోపుగా బాండీ పెట్టేసి అయితే దాంట్లో పప్పు దినుసులు, పల్లీలు, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు, ఎర్రగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, ఇంగువ, గుప్పెడంత కరివేపాకు ఇవన్నీ వేసేసి అయితే మగ్గనివ్వాలండి. అవి మగ్గిపోయిన తర్వాత పసుపు అయితే వేసుకొని దాంట్లోనే తగినంత సాల్ట్ అయితే వేసేసుకోండి. సాల్ట్ కూడా మగ్గిపోయిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదండి మామిడికాయ తురుము, అది కూడా వేసి 5 నిమిషాల దాకా దాన్ని అయితే అలా వేపండి. హలో బ్యాచిలర్స్, ఇది మీరు కలిపే పులిహోర కాదండి, ఇది మామిడికాయ పులిహోర. ఇప్పుడు అది చల్లారిపోయిన తర్వాత ఏముందండి, మన వేడి అన్నం కానీ చల్లారిన అన్నం కానీ దేంట్లో అయినా పర్లేదండి, అది వేసి కలిపేసామనుకోండి మన గుమగుమలాడే మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయినట్టు. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్